కాలికి దెబ్బ తగిలి 102 అంబులెన్స్లోంచి కిందకు దిగుతున్న ఈ అభాగ్యుని పేరు కుమార్. ఇక్కడకు రాకముందు తనకు ఏం జరిగిందో తెలియదు కాని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేరుకొని పునర్జన్మ పొందాడు. గాయమైన కాలితో మెల్లగా నడుచుకుంటూ కుర్చీలో కూర్చున్నాడు. అనంతరం అమ్మా నాన్న అనాథ ఆశ్రమ సిబ్బంది కుమార్ను వీల్చైర్లో వసతి భవనంలోకి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా తనను తీసుకువచ్చిన వాహన డ్రైవర్ మాట్లాడుతూ, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి సూర్యాపేట గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చినాం. ఇట్లా శ్రావణి మేడం నర్సింగ్ సూపరింటెండెంట్ ఆఫీసర్ దాదాపు ఈ కుమార్ అనే వ్యక్తికి మతిస్థితం లేకుండా మన ఆశ్రమంకు పంపించారు. అనంతరం కుమార్ను ఆశ్రమంలోని వైద్యశాలకు తీసుకువెళ్లగా వైద్యులు ప్రాథమిక వైద్య పరీక్షలు చేసి చికిత్స అందించారు. 600 మంది అభాగ్యులు జీవిస్తున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో కుమార్ లాంటి ఎందరో అనాథులు జీవిస్తున్నారు. వీరంతా అనారోగ్యం నుండి త్వరగా కోలుకుని సొంతవారి చెంతకు చేరుకోవాలని కోరుకుందాము.